Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే ఉషా గారు. రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది సార్, అది నేను చూడడం జరిగింది. ఏఐ టూల్స్కున్న కొన్ని టూల్స్ బట్టి నేర్చుకొని వాటి ద్వారా మేము ఇంత ఎర్న్ చేసాము అంటే ఫిగర్ కూడా పెట్టింది, ₹1,00,00,000 మాట్లాడుతున్నారు. అసలు పాసిబుల్ అవుతుందా? అది ఏంటి అసలు? మీరు రీసెంట్గా మీరు అన్నట్లుగా ఆర్టికల్స్లో చూసుకుంటే ₹1,00,00,000 కాదండి, 100 కోట్లు ఏం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏఐ టూల్స్. ఎస్. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసింది ఏంటి అంటే ఆ టూల్ బిల్డ్ చేశారు. అది కూడా వాళ్ళు టెక్నాలజీ వాడుకునే చేశారు. ఒక అతను ఏం చేశాడు అంటే మార్కెట్లో ఒక టూల్ని డెవలప్ చేశాడు. ఆ టూల్ ఏంటి అంటే వెబ్సైట్స్ క్రియేట్ చేసేది. అంతకుముందు ఒక మాన్యువల్గా ఉండే ప్రాసెస్ మొత్తం కూడా తను ఏఐ ఉపయోగించుకొని ఒక సైట్ జస్ట్ మనం కీవర్డ్ ఇస్తే బేకరీ అని ఇస్తే బేకరీకి సంబంధించిన సైట్ అదే రెడీ చేసేసింది. అంత ఎఫెక్టివ్గా ఒక టూల్ డెవలప్ చేశాడు. ఆ టూల్ని వేరే కంపెనీ వాళ్ళు కొన్నారు. సో తనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఏంటంటే క్రోర్స్లో ఉంది. ఇలా కొన్ని ఉన్నాయి. అలాగే కొంతమంది టూల్స్ ఉపయోగించుకొని కూడా మనీ ఏం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనే దానికన్నా కూడా మీకు ఒక దాని మీద ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మనీ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. సో ఫస్ట్ అసలు ఈ టూల్స్ ఏంటి, ఏ టూల్ ఉపయోగం ఏంటి, ఏ టూల్ ద్వారా మనం ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనే విషయాలు తెలుసుకోండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో వెబ్సైట్స్ తయారు చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇప్పుడు సాధారణంగా గతంలో మనం ఒక వెబ్సైట్ తయారు చేసి ఇవ్వాలి అంటే ఒక 1 వీక్ అన్నా పట్టేదాన్ని. కనీసం ఒక సైట్ తయారు చేసి కంటెంట్ రాసి ఇమేజెస్ చేసి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే ఈ ఏఐ టూల్తో మనం సైట్ జనరేట్ చేయడం చాలా తేలిక. ఆ సైట్కి కావాల్సిన ఇమేజెస్ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది, ఆ సైట్కి కావాల్సిన కంటెంట్ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది. ఫంక్షనాలిటీ అండ్ ఆల్సో ఫన్నెల్స్ అంటాం, అంటే ఏంటంటే మనకి ఎవరైనా సైన్ అప్ అవ్వగానే వాళ్ళకి మెయిల్ పంపించాలి, అవి కూడా అదే చేసుకునేలాగా కూడా మనం వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు. అంతేకాకుండా స్టాటిక్ వెబ్సైట్సే కాకుండా మనకి ఏంటంటే రకరకాల అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయగలిగే పాసిబిలిటీ మనకి ఏఐ టూల్స్ ఉందండి. అంటే మీకు ఒక ఏఐ టూల్ ఉపయోగించుకొని గేమింగ్ సైట్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ గేమ్ తీసుకోండి, అది కూడా ఆన్లైన్లో ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మనం అలాంటి గేమ్ సైట్ కావాలి అనుకుంటే ఈ ChatGPT ఉపయోగించుకొని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఓకే. ఆ సైట్ రన్ చేసే వాళ్ళు ఏంటి, దానిలో యాడ్స్ పెట్టి దాని మీద మనీ ఏం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ఏదో ఒక గేమ్ ట్రెండింగ్లో ఉంటూ ఉంటుంది. అలాంటి గేమ్స్కి ఇలాంటి సైట్స్ వస్తూనే ఉంటాయండి. సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవటం, వెబ్సైట్స్ రిక్వైర్మెంట్ ఉంటే దీని ద్వారా మనం వెబ్సైట్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఈ ఏఐ టూల్స్లో ఉన్నటువంటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఏంటి అంటే, ప్లస్ దీంతో మనం ఇన్స్టెంట్గా సైట్స్ తయారు చేయొచ్చు. మైనస్ ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళు తయారు చేసిన సైట్స్ ప్రొఫెషనల్గా ఉండవు. సో ఖచ్చితంగా నేను ఏఐ టూల్ ఉపయోగించుకుని సైట్ చేసినప్పటికీ కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ కావాలి, ఈ మోడిఫికేషన్ కావాలి, ఇలా కావాలి అని అడగటం ఏదైతే ఉంటుందో, ప్రాంప్టింగ్ ఏదైతే ఉంటుందో, నాకు ఆ సబ్జెక్టే తెలియకపోతే నేను అడగలేను. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో 100% వాళ్ళు మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతారు. లేకపోయినా నాలెడ్జ్ పెంచుకునైనా సరే దాని మీద వర్క్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది, క్లయింట్ సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా ఈ వీడియో చూసో లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పారు కానీ ఫలానా టూల్లోకి వెళ్ళి సైట్ అని కొడితే అది అంత అద్భుతమైన అవుట్పుట్ రాదు. కానీ అదే టూల్ ఉపయోగించుకొని మేము అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు ప్రస్తుతానికి ఫస్ట్ అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ వెబ్సైట్స్ తయారు చేయడానికి ఉన్న టూల్స్ ఏంటి, ఒక టూల్ మీద కూడా మీకు ప్రాక్టికల్గా చేసి చూపించబోతున్నాం. ఏఐ టూల్స్ ద్వారా వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి ఎన్నో అద్భుతమైనటువంటి టూల్స్ మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇందులో మనకు బెస్ట్ టూల్స్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే యాపీపై. సో ఈ వెబ్సైట్ మనకు వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మీరు ఈ విధంగా ఏఐ వెబ్సైట్ బిల్డర్ అని చెప్పి ఇక్కడ మనం జస్ట్ ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ మనం ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ టు సెల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ అని. ఈ విధంగా మనం ఏ వెబ్సైట్ అయితే తయారు చేయాలనుకున్నామో జస్ట్ ఆ వెబ్సైట్ నేమ్ ఇచ్చి బిల్డ్ అని అనగానే మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చాలా ఈజీగా మనం వెబ్సైట్స్ క్రియేట్ చేయగలిగేటువంటి అవకాశం మనకుంది. అలాగే మరొక వెబ్సైట్ MIXO. ఈ MIXOలో కూడా సేమ్ మనం ఐడియా ఇస్తే చాలు, లేదా ఇక్కడ మీరు ఐడియా కావాలనుకుంటే కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఈ విధంగా మనం ఇచ్చిన తర్వాత ఏమేమి వర్క్ చేయాలనుకుంటున్నారో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి జనరేట్ అంటే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అదే తీసుకుంటుంది. కంటెంట్, డమ్మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో, డమ్మీ కంటెంట్ కావచ్చు, లేదంటే రిలేటెడ్ కంటెంట్ కావచ్చు,
అదే తీసుకొస్తుంది. సో, ఈ విధంగా మీకు వితిన్ సెకండ్స్‌లో వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేసేస్తుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా అడగగానే వెంటనే నాకు ఈ వెబ్‌సైట్ అనేది బిల్డ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం కావాలంటే ఈ చేంజెస్ అన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ లోగో మనం మార్చుకోవచ్చు. ఈ టెక్స్ట్ మొత్తం కూడా మనం మార్చుకోవచ్చు. సో, మనకి ఏ చేంజెస్ కావాలి అనుకుంటే కూడా మనం ఆ చేంజెస్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ చాలా ఈజీగా అందులోను కూడా ఎస్ఈఓతో కూడా బాగా వచ్చేలాగా మీకు వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవడానికి ఈ టూల్స్ అనేది ఉపయోగపడతాయి. అలాగే మరొక బెస్ట్ వెబ్‌సైట్ builder.ai. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఏఐ ఉపయోగించుకొని మీరు వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా మీరు వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మరొక వెబ్‌సైట్ టెలిపోర్ట్. ఇది కూడా మనకి ఒక ఏఐ వెబ్‌సైట్ బిల్డర్. సో, దీని ద్వారా కూడా మనం చాలా ప్రొఫెషనల్‌గా వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి 10web.io. ఈ 10web.ioలో కూడా మనకి వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిలో కూడా మీకు మోస్ట్‌లీ ఈ వెబ్‌సైట్ క్రియేషన్ సంబంధించిన ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంచెం ఖచ్చితంగా పెయిడ్ ప్లాన్‌తోనే ఉంటాయి. మీకు ఫ్రీ ట్రయల్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఇది వాడాలి అనుకుంటే గనక పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలాగే మరొక వెబ్‌సైట్ kleap.co. ఇది కూడా మనకి వెబ్‌సైట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఏఐ వెబ్‌సైట్‌ని మనం తయారు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో, వీటన్నిటిలో మీరు టెస్ట్ చేయొచ్చు. ఫ్రీ అకౌంట్ ద్వారా మీరు ట్రై అయితే చేయొచ్చు. అలాగే మరొక వెబ్‌సైట్ గామా. ఈ గామా అనే వెబ్‌సైట్‌లో కూడా మనకి ఈ ఏఐ ఉపయోగించుకొని మనం వెబ్‌సైట్ తయారు చేసుకోవచ్చు. అలాగే మరొక వెబ్‌సైట్ web.com. ఈ web.comలో కూడా మనకి ఏఐ బిల్డర్ ద్వారా వెబ్‌సైట్ తయారు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి అన్బోన్స్. ఇది వచ్చేసరికి మనకేంటి అంటే ల్యాండింగ్ పేజెస్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో, ఏదైతే మనం ప్రోడక్ట్స్‌ని మార్కెటింగ్ చేయడానికి ఉపయోగిస్తుంటామో అలాంటివన్నీ కూడా చేయడానికి ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరిన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే మరొక ఏఐ వెబ్‌సైట్ బిల్డర్. దీని ద్వారా కూడా మీరు ఈ విధంగా వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అలాగే అందరికీ తెలిసినటువంటి ఒక పాపులర్ వెబ్‌సైట్ వచ్చేసరికి wix.com. ఈ wix.com ద్వారా కూడా మనకి వెబ్‌సైట్స్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఈజీగా, చాలా ఈజీగా మనం వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరొక వెబ్‌సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. బిల్డ్ ఏ వెబ్‌సైట్ ఇన్ 30 సెకండ్స్. durable.co. ఈ వెబ్‌సైట్ ఉపయోగించుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెబ్‌సైట్ అనేది తయారు చేయడానికి పాసిబుల్ అవుతుంది. జస్ట్ మనం ఏ టాపిక్‌కి వెబ్‌సైట్ తయారు చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్‌గా అదే మనకు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్, కంటెంట్ అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా వెబ్‌సైట్ అనేది తయారు చేస్తుంది. తర్వాత మనం చేంజెస్ చేయాలి అన్నా కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్‌లో మనం చేంజెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక వెబ్‌సైట్ వచ్చేసరికి ఫ్రేమర్. ఈ ఫ్రేమర్‌లో కూడా మనం ఈ విధంగా ఈజీగా మనం వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ వెబ్‌సైట్స్ కూడా మనం తయారు చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వర్డ్‌ప్రెస్‌కి సంబంధించి కూడా మనం వితౌట్ కోడింగ్ ద్వారా ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని చేయడానికి కూడా మనకు అందుబాటులో ఒక టూల్ ఉంది. ఈ టూల్ వచ్చేసరికి codewp.ai. ఈ వెబ్‌సైట్ ద్వారా కూడా మనం ఈవెన్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే 10web అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే b12.io. ఈ వెబ్‌సైట్ ఉపయోగించి కూడా మనం 60 సెకండ్స్ లోపే వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అలాగే codedesign.ai అనేటువంటి ఒక వెబ్‌సైట్ కావచ్చు. అలాగే గోడాడీకి సంబంధించి కూడా మనకు ఈ ఏఐ టూల్ బిల్డర్ అనే ఒక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఇది ఉపయోగించుకొని కూడా మనం ఈ విధంగా వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఏఐ టూల్స్ చాలా ఉన్నప్పటికీ కూడా యూనికార్న్ ప్లాట్‌ఫామ్ ఒకటి కావచ్చు. అలాగే హోస్టింగర్‌కి సంబంధించినటువంటి ఏఐ వెబ్‌సైట్ బిల్డర్ కూడా మనకు అందుబాటులో ఉంది. అలాగే జిమ్డో అని చెప్పి ఒక వెబ్‌సైట్ కూడా మనకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా చాలా రీసెంట్‌గా హైదరాబాద్‌కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు కూడా ఈ విధంగా వెబ్‌సైట్స్ తయారు చేసేటువంటి టూల్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఉపయోగించుకొని కూడా మనం వెబ్‌సైట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వెబ్‌సైట్స్ తయారు చేయడానికి ఏఐ టూల్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. మీకు ఎలాంటి వెబ్‌సైట్ చేస్తున్నారు, ఏ ప్లాట్‌ఫామ్ కోసం చేస్తున్నారు అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి బెస్ట్ ప్లాట్‌ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మీరు ఈ విధంగా వెబ్‌సైట్ తయారు చేయాలి అంటే మాత్రం మీకు ఫ్రీగా అయితే మీరు చెక్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు నిజంగా వెబ్‌సైట్ లైవ్‌లో తీసుకురావాలి, వెబ్‌సైట్‌కి డొమైన్ కనెక్ట్ చేసి అన్నీ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పెయిడ్ ప్లాన్‌కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు అన్నట్టుగానే ఏది నేర్చుకున్నా ఫస్ట్ ప్రతి ఒక్కరు మనీ ఎర్నింగ్. ఆ వీడియోలో చూపించినట్టుగా కూడా ఇది గనక మనం కెరీర్ వైజ్‌గా తీసుకున్న మంచి ఎర్నింగ్ సోర్స్ అయితే కనిపిస్తుంది చాలామందికి. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటారు? క్లాస్‌కి సంబంధించి ఏ పాయింట్స్ మీరు చెప్తూ ఉంటారు? యెస్ మ్యామ్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మాట్లాడుతుంది ఏంటంటే రకరకాల టూల్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును. సో ఎవరికైనా కూడా ఏంటంటే ఈ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ టూల్స్ ఉపయోగించుకొని మనం సర్వీసెస్ చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అవును. కాకపోతే ఏ పద్ధతుల్లో మనం చేయొచ్చు అనేది చాలామందికి ఐడియా ఉండదు. మనం ఏంటంటే టూల్స్ మీద అయితే క్లారిటీగా
ఇప్పుడు మనం ప్రతిరోజు వీడియోస్లో అన్నింటిలో కూడా మనం చెప్తూ ఉన్నాం. అవును. ఒక ఆన్లైన్ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. ఏఐ టూల్స్తో అసలు మనీ ఏం చేసేదానికి ఉన్న పద్ధతులు ఏంటి, దాదాపు ఒక 20 వేస్ మనం అక్కడ ఆ వీడియోస్లో చెప్పబోతూ ఉన్నాం. ఏ టూలు ఎలా వాడుకోవచ్చు, ఆల్రెడీ వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో విత్ ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. షూర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక కైండ్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేసి దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అనుకోండి. అది వాళ్ళు ఏ టూల్ వాడి చేశారో కూడా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాం ఆ 2 days వర్క్షాప్లో.